జమ్మూ కాశ్మీర్ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2019లో ఆర్టికల్ 370 రద్దయిన తరువాత తొలిసారి జరగనున్న ఎన్నికలివి. దీంతో విజయం కోసం బీజేపీ అభివృద్ధి మంత్రం ఆలపిస్తోంది. నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీల ఎన్నికల ప్రణాళికల్లో ఆర్టికల్ 370 పునరుద్ధరణ ప్రధాన అంశంగా మారింది. ఇదిలా ఉంటే కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ ఒక కూటమిగా ఈ ఎన్నికల్లో పాల్గొంటున్నాయి. బీజేపీకి ఈ కూటమి సవాల్ విసురుతోంది. బీజేపీ మేనిఫెస్టోలో ఉగ్రవాదం ప్రధాన అంశంగా మారింది. అలాగే మహిళలను, యువతను ఆకట్టుకోవడానికి కూడా అనేక అంశాలను మేనిఫెస్టోలో చేర్చింది బీజేపీ. क्योंकि धारा 370 ही वो कड़ी थी जो कश्मीर के अंदर युवाओं को हाथ में हथियार और पत्थर पकड़ाती थी। अलगाववाद की विचारधारा ही युवाओं को विकास की जगह आतंकवाद के रास्ते पर शिफ्ट करती थी। और आज मोदी जी के नेतृत्व में ढेर सारे काम हुए। ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్లో ప్రధాన రాజకీయ పార్టీ అయిన నేషనల్ కాన్ఫరెన్స్ ఆగస్టు 19న మేనిఫెస్టో విడుదల చేసింది. కాశ్మీర్ విషయంలో భారత్, పాకిస్తాన్ చర్చలు జరపాలన్నది నేషనల్ కాన్ఫరెన్స్ మేనిఫెస్టోలో ప్రధాన అంశంగా ఉంది. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ యువతకు ఉద్యోగాలు కల్పించడం, భూములపై కాశ్మీరీలకు హక్కులను పటిష్టపరచడం, రాజకీయ ఖైదీల విడుదల, గత 5 ఏళ్ల కాలంలో ఉద్యోగాలు కోల్పోయిన అనేక మంది కాశ్మీరీలకు తిరిగి కొలువులు ఇప్పించడం నేషనల్ కాన్ఫరెన్స్ మేనిఫెస్టోలో ప్రధాన అంశాలయ్యాయి. అలాగే అనేక ఉచిత పథకాలను కూడా ఈ మేనిఫెస్టోలో చేర్చారు. गारंटी इज अ कॉम्प्रिहेंसिव जॉब पैकेज फॉर यूथ. अनएम्प्लॉयमेंट का जो हाल जम्मू कश्मीर में है वो हम सब जानते हैं. मुल्क में सबसे ज़्यादा अगर नौजवानों की बेरोज़गारी है वो जम्मू कश्मीर में है. 5 अगस्त 2019 के बाद बेरोज़गारी को कम करने की तो बातें की गई, लेकिन उसमें कोई कमी नहीं हुई बल्कि बढ़ गया. रिक्रूटमेंट में धांधली हुई, नौजवानों को नौकरियां मिली नहीं. राथर साहब और उनकी टीम ने इसमें बहुत मेहनत करके एक कॉम्प्रिहेंसिव इसमें हम यूथ के साथ वादे कर रहे हैं किस तरह हम अनएम्प्लॉयमेंट का जो प्रॉब्लम है उसको एड्रेस करने जा रहे हैं. चौथा जो हमारी गारंटी है, आजकल अगर आप देखें कहीं पे भी आप जाएं, మహిళలను ఆకట్టుకోవడానికి ప్రధానంగా గ్యాస్, విద్యుత్, ఆరోగ్యం అంశాలను మేనిఫెస్టోలో చేర్చింది నేషనల్ కాన్ఫరెన్స్. వీటితో జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా కల్పించడానికి తాము కట్టుబడి ఉన్నట్లు నేషనల్ కాన్ఫరెన్స్ స్పష్టం చేసింది. రాష్ట్ర హోదా విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలన్నారు. 2019 తర్వాత కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ పేరుతో ఒక చట్టం తీసుకువచ్చింది. ఈ చట్టం ఆధారంగా రాజకీయ ప్రముఖులు ఎవరినైనా ముందుగా సమాచారం ఇవ్వకుండా నిర్బంధించవచ్చు. తాము అధికారంలోకి వస్తే రాజకీయ నాయకుల భద్రతనే సవాల్ చేస్తున్న పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ను తొలగిస్తామని ఎన్నికల ప్రణాళికలో నేషనల్ కాన్ఫరెన్స్ హామీ ఇచ్చింది. కాగా ఆర్టికల్ 370ను పునరుద్ధరిస్తామని జమ్మూ కాశ్మీర్లో మరో ప్రధాన రాజకీయ పార్టీ అయిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ తన మేనిఫెస్టోలో స్పష్టం చేసింది. జమ్మూ కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు తిరిగి నెలకొనాలంటే ముందుగా చర్చలు జరగాలని పీడీపీ పేర్కొంది. భారత్, పాకిస్తాన్ మధ్య కాశ్మీర్ అంశంపై చర్చలు జరగాలన్నారు. అలాగే కాశ్మీరీ పండిట్లను తిరిగి రాష్ట్రానికి రప్పించడానికి ప్రయత్నాలు చేస్తామని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ హామీ ఇచ్చింది. అంతేకాదు పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ సహా కాశ్మీర్ ప్రజల బతుకులు దుర్భరం చేసిన అనేక కఠిన చట్టాలను తాము అధికారంలోకి వస్తే తొలగిస్తామని పీడీపీ హామీ ఇచ్చింది. వీటన్నింటితో పాటు రిటైర్ అయిన ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ను అమలు చేస్తామని హామీ ఇచ్చింది महबूबा मुफ्ती नायकत्वंलोनी पीपल्स डेमोक्रेटिक पार्टी. उनका जॉब है पीडीपी के लोग कैसे तोड़े जाए, लोगों को कैसे हरास किया जाए, उनको कैसे धमकाया जाए, जर्नलिस्ट को कैसे तंग किया जाए. आपका जो पासपोर्ट है उसको वेपन बना दिया गया है, वेरिफिकेशन को वेपनाइज किया गया है. यूएपीए कैसे ज़्यादा से ज़्यादा लोगों को लगाया जाए, किस तरह ज़्यादा से ज़्यादा रेड्स किए जाए. यहाँ पर గతంలోని కాశ్మీర్ ఎన్నికలకు మరికొన్ని రోజుల్లో జరగనున్న ఎన్నికలకు ఎంతో తేడా ఉంది. గతంలో ఎన్నికలను బహిష్కరించాలన్న డిమాండ్లు ఎక్కువగా వినిపించేవి. ప్రధానంగా వేర్పాటువాద సంస్థల నుంచి ఈ డిమాండ్లు ఎక్కువగా వినిపించేవి. అయితే ఈసారి ఎన్నికల బహిష్కరణ పిలుపు ఎక్కడా పెద్దగా వినిపించలేదు. జమ్మూ కాశ్మీర్లో ప్రధాన రాజకీయ పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి బీజేపీతో అమీతుమీ తేల్చుకోవడానికి ఇటు నేషనల్ కాన్ఫరెన్స్, అటు పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. పక్కా ప్రణాళికతో ముందుకు పోతున్నాయి.
మీద జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు హోరాహోరీగా జరగనున్నాయి. ఇది ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.